నెల్లూరులో భోగి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ఇచ్చిన హామీల ప్రతులను ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి భోగి మంటలలో వేసి కాల్చేశారు. అధికారంలోకి రావడానికి కూటమి ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెప్పిందని ఆయన అన్నారు. చంద్రబాబు అబద్ధాలతో సీఎం అయ్యారని ఆయన విమర్శించారు. నెల్లూరులో మంత్రి నారాయణ చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చినటువంటి 2 నెలల్లోనే యూజీడీ కానీ వాటర్ స్కీమ్స్ కానీ వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తాను. నెల్లూరుని స్మార్ట్ సిటీ చేస్తాను. నెల్లూరు రూపురేఖలే మార్చేస్తాను. నెల్లూరుకు ఔటర్ రింగ్ రోడ్ తీసుకొని వస్తాను. ఇలాంటి అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం ఈరోజు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా కేవలం వారికి సంబంధించినటువంటి వ్యక్తులకి కాంట్రాక్టుల ద్వారా మోసపూరితమైనటువంటి పనులని సృష్టించి వారందరికీ కూడా దోచిపెట్టే కార్యక్రమం తప్ప ఈరోజు ఎక్కడా కూడా నెల్లూరు నగర ప్రజలకి ఒక మంచి పని జరిగినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ క్రమంలో వాళ్ళ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోని కానీ వాటన్నింటినీ కూడా ఈరోజు ఏదైతే ముందుగా మనకి ఇచ్చున్నారో ఒక బాండ్లు కూడా ఇచ్చున్నారు, వాటన్నింటినీ కూడా ఈరోజు భోగి మంటలు వేసి తగలబెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్నటువంటి ఆగ్రహావేశాలని వైఎస్ఆర్సీపీ వారి తరపున ఈరోజు భోగి మంటల్లో ఈ కార్యక్రమం వాటన్నిటిని వేయడం కూడా జరిగింది. తప్పకుండా ఇప్పటికన్నా కూడా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలా, వాళ్ళు తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని